ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులకి, అక్రమ కేసులకి కేర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం అయిపోయింది. ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయానికి కూడా బెదిరింపులు, పోలీస్ స్టేషన్లకు పిలిపియడము, ఇవి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వసాధారణం అయిపోయింది. ఈ మధ్యకాలంలోనే అనేక మంది ఎక్స్ఎమ్మెల్యేలను, మంత్రులని కంటిన్యూస్గా అరెస్ట్ చేస్తున్నారు. సరైన ఆధారం లేక, అది కేసు సరైందా కాదా అని కూడా నిర్ధారించుకోకుండానే సర్చ్ వారెంట్లతో భయభ్రాంతులు చేస్తున్నారు ఈ కుటుంబ పెద్దలు. ఈ మధ్యకాలంలోనే మీరు గమనించవచ్చు, సిదిరి అప్పలరాజు గారిని కానివ్వండి, జోగి రమేష్ గారిని కానివ్వండి, అదేవిధంగా 3 రోజుల ముందు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని, అదేవిధంగా ఆమదాల వలస సమన్వయకర్త చింతాడ రవిని, ఇలా క్రమం తప్పకుండా అరెస్ట్ చేసుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వము ఆలోచిస్తుంది. నిన్నటి రోజున మా మైనార్టీ నాయకుడైన ముస్తఫా గారిని గుజరాత్కి వెళ్ళి అరెస్ట్ చేశారు. అసలు విషయము, ఒక వ్యాపారంలో జరిగిన చిన్న గొడవని దాన్ని ST/SC అట్రాసిటీ కేసుగా నమోదు చేస్తూ హత్యా ప్రయత్నము, కిడ్నాపు, ఇట్లా అనేక సెక్షన్లతో నూజివీడులో కేసు నమోదు చేసినారు. ఎవరి ప్రమేయంతో ఈ కేసులు బడాయిస్తున్నారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాదాపు 13 టీములుగా ఏర్పడి ఆయన మీద సర్చ్ వారెంట్ తీసుకొని ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాక పక్క రాష్ట్రాలలో, గుజరాత్లో ఆయన ఏమైనా టెర్రరిస్టా? ఒక వ్యాపారంలో జరిగిన చిన్న ఒడుదుడుకులలో భాగస్వాముల మధ్య వచ్చిన ఒక చిన్న డిస్టర్బెన్స్ని ఈ కూటమి పెద్దలు, ఈ తెలుగుదేశం నాయకులు ఈ విధంగా చిత్రీకరిస్తున్నారు. ఎంతవరకుని ఈ విధంగా చేస్తారు మీరు? నేను పోలీసు వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. మీరు వాళ్ళ చెప్పు చేతుల్లో కాకుండా భారతదేశ రాజ్యాంగంలో ఉండే మీరు పదవుల్లో మీరు ఉన్నారు, బాధ్యత కలిగిన పదవుల్లో మీరు ఉన్నారు. పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోలీస్ వ్యవస్థ వారి డ్యూటీలు వాళ్ళు సక్రమంగా చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. అది వదిలేసి మీరు తెలుగుదేశం నాయకులు చెప్పిన విధంగానో, కూటమి పెద్దలు చెప్పిన విధంగానో నడుచుకుంటూ పోతే, ఇది భారత రాజ్యాంగంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉందా, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉందా ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. నేను చెప్తున్నాను, ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, రేపటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఈరోజు అక్రమ కేసులు బడాయించిన పోలీస్ వ్యవస్థలు ఉండే పెద్దలంతా రేపటి రోజున ఏ విధంగా మీరు వ్యవహరిస్తారు, ఏ విధంగా మీరు ఉండగలుగుతారు అనేది కూడా మీరు ఆలోచించండి. మేము చట్టబద్ధంగా దీనికి పోరాటం చేస్తాము. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ముస్తఫా గారి అక్రమ అరెస్టులకు నిరసనగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేసేదానికి కూడా మేము రెడీగా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం తరఫున. అదేవిధంగా న్యాయం పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. మేము ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను నమ్ముతాం. ఈ విషయంలో మేము కోర్టుకు వెళ్ళి నిజ నిర్ధారణ ఏమవుతుందనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నా.
చంద్రబాబు నాయుడు గారు, మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో సందర్భం ఏదైనా కూడా పర్యటించే విధానంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను బెదిరించాలనో భయపెట్టాలనో ఈ అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, జైల్లోకి పంపించడం చేస్తున్నారు. మీరు ఏమి చేసినా కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెరుగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ అక్రమ అరెస్టులకు ఎవ్వరు కూడా భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. జై జగన్. థ్యాంక్ యూ.